బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్లు సంబరాలు చేసుకుంటున్నారు. పాకిస్తాన్పై గెలిచామంటూ భారీ ర్యాలీలు తీస్తున్నారు ఆఫ్ఘాన్ తాలిబాన్లు. గత 5 రోజులుగా పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు చోటు చేసుకుంటున్నాయి. కాబూల్పై పాకిస్తాన్ దాడులతో ఈ యుద్ధం పతాక స్థాయికి చేరుకుంది. డ్యూరెంట్ రేఖ వెంబడి ఇరు దేశాల మధ్య కాల్పులు జరుగుతున్నాయి. ఈ దాడిలో దాదాపు 80 మందికి పైగా పాకిస్తాన్ సైనికులు మృతి చెందారు. పలువురిని బందీలుగా పట్టుకున్నారు ఆఫ్ఘాన్ ఆర్మీ. ఇండియాతో ఆఫ్ఘాన్ సంబంధాలపై పాకిస్తాన్ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తుంది తాలిబాన్ల మీద. మరి ముఖ్యంగా మీరు భారత్తో ఎలా సంబంధాలు పెట్టుకుంటారు, ఇటు భారత్కి ఎలా దగ్గరవుతారంటూ వాళ్ళు ఇటు ఆఫ్ఘాన్ మీద ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. పాకిస్తాన్ తమ చేతుల్లో ఓడిపోయింది అంటూ ఆఫ్ఘాన్ తాలిబాన్లు ప్రస్తుతం సంబరాలు చేసుకుంటున్నారు. విజువల్స్ మీరు చూస్తున్నారు. రోడ్ల మీదకి వచ్చి భారీగా ర్యాలీ చేపడుతూ వాళ్ళు ఇటు బాణాసంచా కాలుస్తూ అలాగే దాంతోపాటు అక్కడ సంబరాలు చేసుకుంటున్న విజువల్స్ మీరు చూడొచ్చు. ఇటు తాలిబాన్లకు సంబంధించి తాలిబాన్ల మెడలో ఆ పుష్పమాలలు వేసి వాళ్ళకి ఆహ్వానం పలుకుతున్నారు. దాంతోపాటు భారీగా ర్యాలీలు తీస్తున్న సందర్భం ఆఫ్ఘాన్ సైనికులకు సంబంధించిన విజువల్స్ మీరు చూస్తున్నారు. గత కొన్ని రోజులుగా ఇటు పాకిస్తాన్ అలాగే ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దులు, ఇంకా చెప్పాలంటే తహ్రీక్ తాలిబాన్ పాకిస్తాన్ టీటీపీకి సంబంధించి ఏ స్థాయిలో అక్కడ ఖైబర్ పఖ్తూన్ఖ్వాలో దాడులు చేస్తుందో మనం చూసాం. ఈ నేపథ్యంలో ఇటు ఖైబర్ పఖ్తూన్ఖ్వాని తమ స్వాధీనంలోకి తీసుకున్నామంటూ ఇటు అనధికారికంగా దాదాపుగా ఒక విధంగా చెప్పాలంటే అధికారం అయితే కాదు కానీ అనధికారికంగా ఇటు ఖైబర్ పఖ్తూన్ఖ్వా తమ ఆధీనంలోకి వచ్చిందని చెప్పి ఆఫ్ఘనిస్తాన్కి సంబంధించి తాలిబాన్లు చెప్పారు. ఒక చర్చ సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున జరిగింది. ఇక్కడ ఇంట్రెస్టింగ్గా తాలిబాన్ల దగ్గర రాడార్ సిస్టమ్ లేదు, అంటే యాంటీ మిసైల్ సిస్టమ్ లేదు అనే చర్చ జరుగుతోంది. అటువంటిది ఆఫ్ఘనిస్తాన్ ఇటు పాకిస్తాన్ లోపలికి వెళ్ళిందా లేదా అనేది ఇంకొక చర్చ. బట్ పాకిస్తాన్ లోపల వరకు తమ బాంబుల వర్షాన్ని కురిపించగలిగిందంటే కనుక అర్థం చేసుకోవచ్చు ఎటువంటి స్థాయి, ఎటువంటి సత్తా ఇటు ఆఫ్ఘనిస్తాన్ తన సొంతం చేసుకుందనేది. ఈ దాడిలో దాదాపు 80 మందికి పైగా పాకిస్తాన్ సైనికులు మృతి చెందిన సందర్భం. అయితే పాకిస్తాన్ మాత్రం ఇంకోటి క్లెయిమ్ చేసుకుంటోంది. ఏమని పాకిస్తాన్ ఏమంటుందంటే ఆఫ్ఘనిస్తాన్కి సంబంధించి 300 మందికి సుమారు 300 మంది తాలిబాన్లను కావచ్చు, లేకపోతే తాలిబాన్ కావచ్చు, లేకపోతే వాళ్ళ ఆర్మీని, ఆఫ్ఘన్ ఆర్మీని మేము లేపేస్తామంటోంది పాకిస్తాన్. ఇటు ఈ అంశానికి సంబంధించి అక్కడ ధృవీకరణ ఇవ్వలేదు ఆఫ్ఘనిస్తాన్. కానీ ఆఫ్ఘనిస్తాన్ చెప్పిన నెంబర్ దాదాపుగా 58 మంది అంటూ కూడా చెప్పుకొచ్చిన సందర్భం ఆ క్రమంలో. ఆ తర్వాత కొంతమందిని బందీలుగా చేసుకుంది, కొంతమందిని పట్టుకున్నామని చెప్పుకొచ్చిన సందర్భం. దీంతో పాటు ఖైబర్ పఖ్తూన్ఖ్వాకి సంబంధించి మాట్లాడిన క్రమంలో అక్కడ కొంతమంది పాకిస్తాన్ సైనికులు అక్కడ వాళ్ళతో పోట్లాడలేక, అక్కడ వాళ్ళతో భరించలేక వాళ్ళని కంట్రోల్ చేద్దాం అనుకున్నారు, కానీ ఎక్కడ కూడా కంట్రోల్ కాని పరిస్థితి. సో ఈ క్రమంలోని వాళ్ళని పట్టుకునేందుకు తీవ్రంగా ప్రయత్నం చేసినప్పటికీ, అక్కడ శాంతిని పునరుద్ధరించేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నామంటూ చెప్పుకొచ్చినప్పటికీ అక్కడ ప్రజల్లో కావచ్చు, లేకపోతే తహ్రీక్ తాలిబాన్ పాకిస్తాన్ నెలకొల్పిన విప్లవం కావచ్చు, ఆ క్రమంలో ఎక్కడా కూడా పాకిస్తాన్ వాళ్ళని నిలువరించలేకపోయింది. కొంతమంది అయితే తమను తాము కాపాడుకోవడానికి పాకిస్తాన్ సైనికులు తమని తాము కాపాడుకోవడానికి తమ భద్రతను దృష్టిలో ఉంచుకొని ఎక్కడెక్కడికో వెళ్ళి తలదాచుకున్న పరిస్థితి. కొన్ని సందర్భాల్లో ఆఫ్ఘనిస్తాన్కి సంబంధించి ఆ విషయం పక్కన పెడితే తహ్రీక్ తాలిబాన్కి సంబంధించి ఖైబర్ పఖ్తూన్ఖ్వాలో ఉన్న ప్రజలు, పాకిస్తాన్ ప్రజలు ఆ సైనికులని తిరిగి నెట్టేస్తూ ఉంటే, అంటే తిరిగి వాళ్ళ మీదే ప్రతిదాడికి దిగుతూ ఉంటే వాళ్ళతో కొట్లాడే సామర్థ్యం లేక తప్పించుకు పారిపోయిన సందర్భం కూడా. ఇలాంటి క్రమంలో దొరికినప్పటికీ కూడా అక్కడ పాకిస్తాన్ ప్రజలు ఏమీ అనలేదు వాళ్ళని. కొంతమందిని అయితే కాస్త చూసి చూడగా విడిచిపెట్టేసిన సందర్భం. కానీ ఎంత దుర్మార్గపు చరిత్ర పాకిస్తాన్ అంటే, తన ప్రజల మీద తానే దాడులు చేసుకుంటున్న దుర్మార్గపు చరిత్ర ఇటు పాకిస్తాన్ సొంత వండల్లో ఎటువంటి అతిశక్తి లేదు నిర్మోహమాటంగా. ఎందుకంటే గత కొన్ని రోజులుగా ఇటు పాకిస్తాన్ తన అస్తిత్వానికి సంబంధించి ఇక్కడ మేము పోరాటం చేస్తున్నామని అర్థం వచ్చేలా. ఎందుకంటే రిమెంబర్ ఇక్కడ సింధులో ఎటువంటి వ్యతిరేకత వ్యక్తమైందో మనం చూసాం. ఆ తర్వాత బెలూచిస్తాన్లో కూడా ఇటు పాకిస్తాన్కు వ్యతిరేకంగా అక్కడ నిరసనలు వెలువెత్తుతున్న సందర్భం. ఇక అక్కడి నుంచి కాస్త ముందుకు వెళ్ళే ప్రయత్నం చేస్తే కనుక ఇటు అంతకన్నా దానికి సంబంధించి, అంటే అక్కడి నుంచి తహ్రీక్ తాలిబాన్కి సంబంధించి వాళ్ళు కూడా దాడులకు దిగిన సందర్భం ఖైబర్ పఖ్తూన్ఖ్వాలో. ఈ నేపథ్యంలో తాలిబాన్లకు పాక్ సైనికుడు దొరికిపోయాడు, పాకిస్తాన్ సైనికుడు తాలిబాన్లకు చిక్కాడు. ఈ నేపథ్యంలో ఇటు పాకిస్తాన్ సైనికుడు ఏమంటున్నాడో ఒకసారి చూద్దాం. తాలిబాన్లు ఆ వీడియోను రిలీజ్ చేసిన సందర్భం ఒకసారి పాకిస్తాన్ సైనికుడు ఏమంటున్నాడో చూద్దాం.
तुम बोलो क्या करेगा यार? क्या नीचे करेगा? क्या चाहिए? तुम बोलो क्या बोलो? छोड़ो छोड़ 1 मिनट सब्र करो यार। मैं तकरीबन 10 मिनट सब्र करो। सही 1 2 3 4 5 6 7 सही? आराम से देखो, वैसे नहीं करो, वैसे नहीं करो। कब सब लगवा रहे हैं वो छोड़ दो, ऐसे नहीं करो। ఇంత పాకిస్తాన్ సైనికుడు దొరికిపోయినా పాకిస్తాన్ ఇంతవరకు రియాక్ట్ కాకపోవడం బహుశా శోచనీయమని చెప్పుకోవాలి. అయితే దీని మీద ఈ అంశానికి సంబంధించి పాకిస్తాన్ రక్షణ శాఖ మంత్రి రియాక్ట్ అయ్యాడు. ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ ఆ బోర్డర్లో రెండు దేశాల మధ్య ఎటువంటి ఘర్షణలు చోటు చేసుకుంటాయో మనం చూసాం. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ రక్షణ శాఖ మంత్రి ఖవాజా ఆసిఫ్ రియాక్ట్ అయ్యాడు పాకిస్తాన్కి సంబంధించి. పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ ఎందుకంటే ఇంట్రెస్టింగ్గా ఇటు పాకిస్తాన్ రక్షణ శాఖ మంత్రి అనుకుంటా, సబ్జెక్ట్ కరెక్షన్ అయితే పాకిస్తాన్ మంత్రి ఇటు ఆఫ్ఘనిస్తాన్ పర్యటనకు వెళ్లాల్సి ఉండింది. ఆ వీసాకి సంబంధించి వీసాను నిలుపుదల చేసేసింది ఆఫ్ఘనిస్తాన్. ఈ క్రమంలోనే ఆయన రియాక్ట్ అయినట్టున్నాడు. బహుశా ఆయన ఏమంటున్నాడంటే ఆఫ్ఘనిస్తాన్తో ఉన్న అన్ని రిలేషన్స్ను మేము బ్రేక్ చేసుకుంటున్నాం అంటూ కూడా చెప్పుకొచ్చాడు. దాంతోపాటు ప్రస్తుతం ఆఫ్ఘనిస్తాన్తో మాకు రిలేషన్ కాస్త హోల్డ్లో ఉంది అంటే ప్రతిష్టమని చెప్పుకోవచ్చు. దాంతోపాటు ప్రస్తుత పరిస్థితులు మాకేం అనుకూలంగా లేవు, ప్రతికూలంగా ఉన్నాయి. దాంతోపాటు ఎటువంటి సంబంధాలను కూడా మేము ప్రస్తుతం కోరుకోవట్లేదంటూ కూడా చెప్పుకొచ్చారు. అంటే రెండు దేశాల మధ్య శత్రుత్వం తిరిగి ప్రారంభం అవుతుంది అంటూ కూడా సంకేతాలు ఇచ్చారు ఆయన. సో ఈ క్రమంలోనే చర్చకు అవకాశం ఉంటుందా అనే అంశంకు సంబంధించి అనే ప్రశ్నకు ఎక్కడ కూడా సమాధానం ఇవ్వలేదు. అయితే బెదిరింపులతో కూడిన చర్చలు సరికావంటూ చెప్పుకొచ్చారు. ఇటు ఆఫ్ఘనిస్తాన్ ఏమంటోంది, మేము డిస్కషన్కి సిద్ధం, మేము డిస్కషన్స్కి అంటే శాంతి చర్చలకు సిద్ధంగా ఉన్నామంటూ ఆఫ్ఘనిస్తాన్ చెప్తున్నప్పటికీ ఇక్కడ కూడా పాకిస్తాన్ దీని మీద నార్మలైజ్ అవుతున్న సందర్భం లేదు. అంటే శాంతి చర్చలకు మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి ఆఫ్ఘనిస్తాన్కి సంబంధించి, ఎందుకంటే ఆయన పాకిస్తాన్ విదేశీ వ్యవహారాల మంత్రి ఆయన ఇక్కడికి వచ్చిన సందర్భం ఐ థింక్ అమీర్ ఖాన్ అనుకుంటా, మక్తాకి ఏదో ఆయన పేరుంది. ఆయన వచ్చిన సందర్భంలో ఆయన చెప్పుకొచ్చాడు, పాకిస్తాన్ ఒక సైడ్ మమ్మల్ని ఢీకొట్టాలంటే మా చరిత్ర ఒకసారి చూసుకో, హిందూకుష్ పర్వతాల్లో ఎవరు గట్టిగా నిలబడ్డారు. ఎందుకంటే వాళ్ళు ఏం చెప్తున్నారంటే గతంలో ఎన్నడూ లేని విధంగా మేము పోరాటం చేస్తున్న సందర్భం ఉంది. మా చరిత్ర కాస్త సోవియట్ యూనియన్ అడగండి, మా చరిత్ర కాస్త అమెరికాని అడగండి, వాళ్ళతోనే ఢీకొట్టం, మీరంతా పకోడీ మొహాలు, మిమ్మల్ని మేము ఢీకొట్టడం పెద్ద మాకేం పని కాదంటూ కూడా చెప్పుకొచ్చిన సందర్భం. ఈ నేపథ్యంలో డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. నా కొలీగ్ కళ్యాణ్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. కళ్యాణ్, ప్రస్తుతం పాకిస్తాన్ ఓటమి చెందింది, ఆఫ్ఘనిస్తాన్ సంబరాలు చేసుకుంటున్న సందర్భం, ప్రస్తుతం ఇంకా యుద్ధం కంటిన్యూ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయా? రైట్ సచిన్, ఖచ్చితంగా ఇంకా కంటిన్యూ అయ్యే అవకాశాలు ఖచ్చితంగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే సండే ఆఫ్ఘనిస్తాన్ కి సంబంధించిన ఫారెన్ మినిస్టర్ చెప్పినట్టు ఆమీర్ ఖాన్ ముత్తకి ఆయన సండే రోజు ఒక స్టేట్మెంట్ ని రిలీజ్ చేశారు. పాకిస్తాన్ లాంటి దేశానికి మాతో రిలేషన్షిప్ మెయింటైన్ చేయడం, అలాగే శాంతిగా ఉండడం ఇష్టం లేనప్పుడు మేము ఖచ్చితంగా వేరే ఆప్షన్స్ ఏవైతే ఉన్నాయో ఆప్షన్స్ ని మేము ఇచ్చేయాల్సి వస్తుంది అని చెప్పి చెప్తున్నాడు. అంటే పాకిస్తాన్ కి రిలేషన్ మెయింటైన్ చేయడము, అలాగే శాంతియుతంగా ఉండడం కూడా ఇష్టం లేనప్పుడు వాళ్ళు యుద్ధాన్ని కావాలనుకుంటే యుద్ధాన్ని వాళ్ళకి